మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. గాది వెంకటేశ్వరరావు గారి ఒపీనియన్ తీసుకుందాం. ఎందుకంటే సార్ ఇప్పుడు 99 పైసలకి టీసీఎస్కి ఇవ్వడాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదంటే ఏ కంపెనీకైనా సరే మేము స్వాగతించామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరి 99 పైసలకి ఇస్తున్నారు అని చెప్పేసి టీసీఎస్కి ఇస్తున్నారని చెప్పేసి ఆ రోజు నానా హడావుడి చేశారు. ఆ తర్వాత టీసీఎస్ పేరు ఎత్తడానికి కూడా వైసీపీ వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. ఏమైనా కారణం ఉందంటారా సార్ దీనికి? రాజకీయాల్లో ఏమైపోతుందంటే వాస్తవానికి మధుసూదన్ రెడ్డి గారు చదువుకున్న ఆయన విజ్ఞత ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పార్టీ స్టాండ్ ఓవర్కమ్ చేస్తుంది. ఇప్పుడు ఆయన వాస్తవంగా అంగీకరిస్తాడు కానీ మధుసూదన్ రెడ్డి ప్లీజ్ 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 ఏంటంటే కొంత పార్టీ స్టాండ్ తప్పకగానే నేనేమంటానంటే మనం ఒక పార్టీకి రిప్రజెంటేటివ్ చేస్తున్నప్పటికీ కూడా వాస్తవాన్ని మాట్లాడగలగాలి. మనకి తెలుసు ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పిందేనా మనకంటూ ఆలోచన లేదా? మనం ఒకటి చదువుకున్నాం కదా, అంటే వాళ్ళేమన్నా ఏదో పైనుంచి వాళ్ళు ఏం ఊడిపడలేదు కదా, మనకులాగానే కదా పుట్టినాళ్లే కదా కాదు. వాళ్ళకి మనకంటే కొంచెం ప్రోగ్రెసివ్ గా కొంచెం ఆలోచన విధానం ఉంటుంది. బట్ లీడర్లు అయ్యారో మనం వాళ్ళ కింద మనం ఉన్నాం. అయినంత మాత్రాన వాళ్ళే సూపర్ వాళ్ళు ఏది మాట్లాడేది కరెక్ట్ అని కాదు కదా. కొంచెం అర్థం చేసుకోవాలి. మనం కూడా పొలిటీషియన్స్ గానే వచ్చాం కదా, పొలిటీషియన్స్ వచ్చాము డిబేట్ లో కూర్చొని మన వాయిస్నే కొన్ని లక్షల మంది వింటున్నారు కదా. ఇన్నేటప్పుడన్నా మనం కొంచెం మనం ఆలోచించాలి కదా. డిబేట్ లో కూర్చొని ఏదో ఇక్కడ వాడేవాడో చెప్పాడు వీడు చెప్పడం కాదు కదా. మనం కూడా మనకు కూడా కొంచెం ఉండాలి. ఎంతసేపు అయితే పార్టీ రాసిస్తేనో అలా 4 లైన్లు పట్టుకుని మనం మాట్లాడతాం కాదు. మనకు కూడా కొంచెం ఉండాలి ఆలోచన విధానం. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఆ విఘ్నత లేకుండా మనం డిబేట్లకు వచ్చామంటే ఇట్స్ వెరీ బ్యాడ్. ఇప్పుడు ఎస్ ఖచ్చితంగా మీరు మొదలు పెట్టిందే అదానికి మీరు ఇచ్చారు కాదనలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో అదానికి ఇచ్చారు కాదనట్లేదు. అదానికి దాదాపు నాకు తెలిసి అక్కడ గంగవరం పోర్ట్ కూడా రాసిచ్చారు. ఏ రకంగా రాసిచ్చారో మనందరూ తెలుసు. నేను అనేది ఏంటంటే ఇది చూస్తారు ప్రజలు. గంగవరం పోర్టుని అదానికి రాసివ్వాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి ఒక ప్రాజెక్టుని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టారు. ఇందాక లక్ష్మీభారతి గారు చెప్పినట్టుగా చాలా భూములు మీరు తాకట్టే పెట్టారు. అసలు ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా అని అంటుంది. ఇవాళ మనము ఫ్రీగా ల్యాండ్ ఇస్తున్నాం అంటే దేనికి ఇస్తున్నాం? ఒక కంపెనీ రావాలంటే కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? అది ఇవాళది కదా. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశంలోనూ ఉండేటటువంటి అది ఒక ఏమంటాం, అది ఒక ప్రిన్సిపల్. అది ఎవరైనా కానీ ఊరికనే వచ్చేరు కదా, ఎవరు ఊరికనే రారు, కొంత ఉంటుంది. అదే కదా మీరు హైకోర్టుకి వెళ్ళగానే హైకోర్టు కూడా కామెంట్ చేసింది కూడా అదే కదా. సరే కోర్టు తీసుకొచ్చే పక్కన పెడదాం, మనకైనా ఉండాలి కదా. మన ప్రాంతంలో అభివృద్ధి చెందడం కోసం ఒక వ్యక్తి వచ్చి పెట్టుబడి పెడతానంటే అతనికి ఏదో ఒకటి మనం కల్పించగలగాలి కదా. ఫెసిలిటీస్ అన్నా కల్పించాలి, అతనికి ఏదో ఒకటి కొంత లాభం అన్న చేకూర్చాలి. లేదంటే ఎవరు వస్తాడు? మనం వెళ్తామా? మనం బాగుంది కదా ఊరికనే. మనమేనా ఎన్ని ఎవరింట్లో ఎన్ని పనిచేసి వస్తామా? ఎవరు చేయం కదా మనం. జస్ట్ అది కూడా ఉంటది కదా. పారిశ్రామిక విధానంలో కూడా కొంత విధానం ఉంది. అదేదో మనమే ఎప్పుడో తీసుకున్నది కాదు. మీరు తాకట్టు పెట్టారు పోయినసారి భూములన్నీ కూడా. ఎందుకని మేము పెడితే ఏం చెప్పారు మీరు? సమాధానం ఉందా అసలు మీ దగ్గర? సమాధానం లేదు కదా. గంగవరం పోర్టును రాసిచ్చేశారు. ఎందుకు అంటే మాట్లాడారా? లేదు కదా. కొన్ని చోట్ల మైనింగ్ కంపెనీలు మీ ఇష్టానుసారంగా రాసేశారు. మేము పోరాటాలు చేశాం, విన్నారా? వినలేదు కదా. ప్రజలకు వచ్చేటటువంటి దాన్ని తీసేసి మీరు పర్సనల్ గా ఒక వ్యక్తికి కట్టబెట్టినటువంటి విధానం గతంలో జరిగింది. ఇప్పుడు నేను ఏమంటాను, అది కాదంటాను. ఇప్పటికైనా మీరు ఆలోచన విధానం తెచ్చుకోండి. క్రెడిట్ చోరీ అది కొత్త పదం ఒకటి కనిపెట్టారు. అది కాదు కదా. ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్. మీరు ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, మేము ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, లేదు మీరు ఒక 10 సంవత్సరాలు మీరు ఉండొచ్చు, తర్వాత మళ్ళా మారొచ్చు. మీరు మీ నాయకుడు కళ్ళగన్నట్టు ఒక 30 సంవత్సరాలు లేరు కదా. 30 సంవత్సరాలు ఉన్న తర్వాత అయినా సరే, 30 సంవత్సరాల తర్వాత అయినా సరే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది కదా, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది కదా. సో కంటిన్యూస్ గా ఉన్నప్పుడు మీరు చేసిన దాన్ని మళ్ళా అది సక్సెసివ్ గా గొప్పగా చెప్పుకోగలగాలి. నేననేది అది సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎస్ మాకు గతంలో ఆయన మంచి పని చేసేలాడు, దానివల్ల మేము ఇంకొంచెం ముందుకెళ్ళగలుగుతున్నాము అనే ఒక భావన రాజకీయ నాయకుల్లో కూడా ఉండాలి తప్పితే అరే ఎంతసేపు మనం ఎక్కడ ఆగిపోతున్నాం, ఆయన చేస్తే అది తప్పు, మనం చేసింది రైట్, ఆయన చేసింది వచ్చినా కంటే పగలగొట్టాలి, ఇది కాదు కదా విధానం. పగలగొట్టే విధానం కాదు కదా. పగలగొట్టడానికి ఎవరు? మీ సొమ్మా నా సొమ్మా? లేదంటే ఇంకొంచెం ఇంకెళ్ళి మాట్లాడాలంటే మీ తాతలు సంపాదించిందని ప్రజలకు పెడతామా, మా తాతలు సంపాదించిందన్న ప్రజలకు పెడతామా? కాదు కదా. ప్రజల సొమ్మునే మనము 5 సంవత్సరాలు కూడా మానిటరింగ్ చేయటమే, మనం అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ ప్రజలకు తిరిగి మళ్ళీ ప్రజలకి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వం అంటే. అంతకు మించి ఏం లేదు కదా. మన సంపాదించిన తీసుకొచ్చి పెట్టట్లేదు కదా. కానీ దానికి కూడా మనం ఈ రకంగా కొట్టుకుని తట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసే ఒక ఆలోచన రాజకీయ పార్టీ చేస్తుందంటే వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్. రాజకీయ పార్టీలు ప్రజల ప్రశాంతత కోసం కదా, ప్రజలు అమరాష్ట్ర ఉండటం కోసం కదా. మనం ఏం చేస్తున్నాము? వాళ్ళకి అన్నరాష్ట్ర కలిగిస్తే మనం ఎట్లా రాజకీయ నాయకుడు పోతాము? ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు మంచి గురించి ఆలోచించాలి కదా. అని ఎంతసేపు మన గురించనా?
చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చంద్రబాబు నాయుడు మీరిద్దరనా? ఇదా? లేదంటే మీరిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత? ఆ ముగ్గురు వ్యక్తులు రాష్ట్రం అంటే, ఆ ముగ్గురు వ్యక్తులు కోసం రాష్ట్రం అంటే కాదు కదా. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేయాలి, అది కదా వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచన ప్రజలకు ఎవరు మంచి చేస్తారంటే, ప్రజలు ఎవరు నమ్మితే వాళ్ళకి అందరం ఎక్కిస్తారు. ఈ చిన్న సింపుల్ వదిలేసేసి మనం ఎంతసేపు ఉన్నా ఈ మా పార్టీ చెందింది కాబట్టి అదే మాట్లాడదామంటే అది కాదు. మధుసూదన్ రెడ్డి నువ్వు చదువుకున్నవాడివి. నేనేమంటానంటే ఎస్ తప్పు అయితే తప్పందాం. ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు తప్పు అనుకో, ఇప్పుడు మీరు చేసిందే కరెక్ట్ అవ్వదు, లేకపోతే నేను మాట్లాడేదే కరెక్ట్ కాదు. నేను తప్పు చేయొచ్చు, మీరు తప్పు చేయొచ్చు, కానీ దాన్ని మనం ఇద్దరము కలిస్తే ఒప్పు ఎలా చేయాలి, మనం ఇద్దరము కలిసి మంచి ఏం చేయాలి, అది కదా మనం ఆలోచించాలి రాజకీయ పార్టీలుగా. కానీ మనం అది మిస్ అవుతున్నాం. ఎంతసేపు మీరు అన్నారు కాబట్టి మేము అనాలి, లేదంటే మీరు కట్టారు కాబట్టి మేము పాలు కొట్టాలి, మీరు అది చేస్తారు కాబట్టి నేను తీసేయాలి, ఇది కాదు కదా. ఇది కాదు. అల్టిమేట్ గా ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం ఏమనుకుంటాం అంటే మనమే సూపర్ జీనియస్ అనుకుంటాం, మనమే బాగా తెలిసిన మేధావులం అనుకుంటాం. కానీ మనకు మించినటువంటి తెలివితేటలు ప్రజలకు ఉన్నాయి. ప్రజల్లో చదువుకుని వస్తున్నారు, వాళ్ళు గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అనేది. మనం ఏం చేస్తున్నాం గమనించే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది మర్చిపోకూడదు. మనం మంచి చేస్తేనే ప్రజలు తిరిగి మనకు ఓటేస్తారు, అదర్వైజ్ వాళ్ళు ఓట్ అయ్యారు. అది చూసాం గతంలో కూడా. అందుకని ఎప్పుడు కూడా మనం ఏదో మన ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. మేము చేసేదంటే తప్పు ఉంది. లాస్ట్ టైం చెప్తాను, ఒక్క నిమిషం నేను ఉదాహరణ చెప్తాను. నేను చూద్దామని చెప్పి వెళ్ళాను అక్కడ అనంతపురం కియా పరిశ్రమలో కారు చేసే ప్రతి పార్ట్ కూడా ఒక్కొక్క సెక్టార్ తీసుకొచ్చింది. మొత్తము కూడా ఏది కూడా కియా పెట్రోల్ తయారవదు. చుట్టుపక్కల సో మెనీ కంపెనీస్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి తీసుకొచ్చేస్తారు, ఒక్కొక్క పార్ట్ కూడా తీసుకొస్తారు. ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని వేల గోడౌన్లతో వచ్చినాయి. అంటే అది అభివృద్ధి అంటే, అది ఒక కంపెనీ వచ్చినప్పుడు దాని రెస్ట్ ఆఫ్ దానికి సంబంధించిన గోల్డ్ వస్తాయి. అది కానీ మనం ఆలోచించాల్సింది ఎంతసేపు కియా పెట్టాడు, కియా ఏముందని గతంలో మీరు నాన్న యాగి చేశారు, అది కాదు కదా. ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ప్రాంతం వచ్చి శ్రీ సిటీ గురించి మాట్లాడారు. ఓకే సార్, ఓకే. ఎస్ వెంకటేశ్వర గారు, ఎస్ మళ్ళీ వస్తాం. ఎస్ వెంకటేశ్వర గారు, ఎస్ ఎస్ ఓకే ఓకే మీ ఆవేదన అర్థమైంది. ఎస్ ఎస్ మాట్లాడదాం సార్. ఎస్ వెంకటేశ్వర గారు మాట్లాడదాం. యా చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఇందాక